పార్టీ వీడుతానంటూ ఇటీవల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రకటించడంతో ఆయనను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి ఇద్దరూ జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. గంటకు పైగా జరిగిన సమావేశంలో పార్టీ మారొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రి ఉత్తమ్తో ఫోన్లో మాట్లాడించారు. అయినా కూడా పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి పట్టువేయలేదు. ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండడం ఎందుకని మంత్రులను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇతర పార్టీల నాయకులను తెచ్చిపెడితే ఊరుకోవాలా అని ఫైర్ అయ్యారు. మీకో దండమంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. పార్టీలో కొనసాగాలని మంత్రులు కోరినా ససేమిరా అన్నారు జీవన్ రెడ్డి. పార్టీ వీడతానంటూ ఇటీవల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రకటించడంతో ఆయనను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి ఇద్దరూ జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. గంటకు పైగా జరిగిన సమావేశంలో పార్టీ మారొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రి ఉత్తమ్తో ఫోన్లో మాట్లాడించారు. అయినా కూడా పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి పట్టువేయలేదు. ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండడం ఎందుకని మంత్రులను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇతర పార్టీల నాయకులను తెచ్చిపెడితే ఊరుకోవాలా అని ఫైర్ అయ్యారు. మీకో దండమంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. పార్టీలో కొనసాగాలని మంత్రులు కోరినా ససేమిరా అన్నారు జీవన్ రెడ్డి. మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే భుజగింపుల కోసం వచ్చారు. ఈరోజు రాష్ట్ర మంత్రులు ఇద్దరు, తర్వాత కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ మేడిపల్లి సత్యం కూడా ఒక బృందంగా ఏర్పడి జీవన్ రెడ్డిని భుజగించడానికి వచ్చారు. ఒకసారి మనతో పాటు ఈ బృందానికి నాయకత్వం వహించిన మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. సార్, జీవన్ రెడ్డి ఏమన్నారు? చాలా బాగా మాట్లాడినరు. మేము చెప్పినాం. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా వారిని కోరినాం. మరి ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని వారిని కోరినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున, నాయకులందరి తరఫున వారిని కోరి చెప్పినాం, అప్పీల్ చేసి రావడం జరిగింది. గత 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలుగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. మీరు కూడా గతంలో 2 సార్లు వచ్చారు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిసారి మీరు కూడా వచ్చారు. నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా, లాబీల్లో మాట్లాడుతూ కూడా మీరు ఆయన సీనియరు, ఆయనను మేము ఖచ్చితంగా పార్టీని వీడకుండా చూడాలని చెప్పేసి అటు పీసీసీకి కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది సార్ పార్టీలో? ఇంత ఆయన అసంతృప్తి కారణాలు? ఇక్కడ స్థానికంగా జగిత్యాల్లో కొన్ని పరిణామాలు జరిగినది అన్నిటిని కూడా వారికి మనస్తాపంకు గురైనారు. సరే, స్థానికంగా వారు చాలా సీనియర్ నాయకులు. 4 దశాబ్దాల కాలం పాటు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కానీ రాష్ట్రానికి సంబంధించిన మాకు కీలకమైన నాయకుడు. శాసన మండలిలో కూడా ఒక్కరే ఉండి పోరాటం చేసిన వ్యక్తి. స్థానికంగా జగిత్యాల్లో జరిగిన కొన్ని పరిణామాలు ఆయనకు కానీ, ప్రత్యేకంగా ఆయనకు కాకుండా వారి కార్యకర్తల నాయకులకు మనస్తాపం కలిగిందని వారు మాకు తెలియజేశారు. శాసన మండలి అంటున్నారు. శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా నేనున్నాను. సీఎల్పీ లీడర్గా బట్టి విక్రమార్క పాదయాత్ర చేశాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి పోరాడారు, ఆయన సీఎం అయ్యారు. మండలిలో ఉన్న నేనెందుకు మంత్రిని కాలేకపోయానని చెప్పేసి ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ వైపు ఏమన్నా పార్టీ దృష్టిలో ఉందా సార్? అది ఇప్పుడు పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి వారికి సముచితమైన స్థానం కల్పించే కార్యాచరణ చేయాలనే దృక్పథం ఉంటుంది పార్టీకి ఎప్పుడైనా. అదే ఆలోచన తప్పకుండా ఉంటుంది. ఎందుకుంటుంది? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. పార్టీ ఆలోచన చేసే ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు కానీ, అదేవిధంగా మా పీసీసీ అధ్యక్షులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, వారు చేసిన సేవలు కానీ, పార్టీ పరంగా చేసిన అన్నీ కూడా వారికి జ్ఞప్తికి ఉన్నాయి. సరే, సమయం అనుకూలించలే ఈ 2 సంవత్సరాలు, రాబోయే కాలంలో అనుకూలించాల్సిన అవసరం బాధ్యత ఉందని పార్టీ గుర్తిస్తుంది.
అయినప్పటికీ నేను హిమ్యులేషన్లో ఉన్నాను, ఇటువంటి పరిస్థితులలో పార్టీలో కొనసాగడం ఇది సరికాదు, నేను పార్టీలో కొనసాగలేను అని చెప్పేసి తేల్చి చెప్తున్నారు. నిన్న ఈయాటి చర్చలు అసలు ఏంటి సార్? ఈయాటి చర్చలు కొన్ని పరిణామాలు జరిగిన మనస్తాపం చెందిన వారు కార్యకర్తల పక్షాన. సో ఆ విషయంలో ఈరోజు మేము అందరం కూడా ఒకటేమో పర్సనల్గా వెళ్ళినాం, ఎందుకంటే మాకు సీనియర్ నాయకుడు ఈరోజు మాకు అందరికీ కూడా ఈ ప్రాంతం మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మాకు నాయకుడు, దానికి తోడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కీలకమైన నాయకుడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అప్పీల్ చేయడానికి వెళ్ళాం, మేము అడగటానికి వెళ్ళాం. ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు సార్, పార్టీ పరంగా మనం అందరం కలిసి పనిచేద్దాం, ముందుకు పోదాం అని వారిని కోరటం జరిగింది. ఆశిస్తూ ఉన్నాం, పునరాలోచన చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అంటే ఈ పరిస్థితులలో కలిసి పనిచేయడం సాధ్యం అవుతుందని అంటే ఈరోజు మీరు చేసిన చర్చల్లో ఆయన ససేమిరా అన్నట్టు మాట్లాడారు కదా, ఇట్లా అంటారు. ససేమిరా అని అంటే వారి ఏంటంటే వారు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఆ క్రమంలో వారు చెప్పిన అనేక అంశాలు పార్టీ దృష్టికి తీసుకొస్తాం. నిర్ణయం తీసుకున్నారనుక ఎందుకు పోయినారంటే, నిర్ణయం తీసుకోవటానికి నిర్ణయం తీసుకున్నాడో లేదో ప్రత్యేకంగా మీ పాత్రికేయ మిత్రులు దాన్ని ఇంకా చేసేదాన్ని ఇంకా కూడా చేసే క్రమం కాకుండా ఈరోజు పార్టీకి ఆయన ఉండాలి, ఆయన సేవలు ఉండాలని, మీరు ఖచ్చితంగా ఉండాలి, ముందుకు పోవాలని చెప్పిన ఆయన ఏది కోరలేదు. మేము వారికి చెప్పాము, కలిసి రావడం జరిగింది. ఆయన ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు, ఈ నెల 25వ తారీఖు నాడు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ తరుణంలో ఆ నిర్ణయంలో మార్పు ఉంటుందని మీరు భావిస్తున్నారా? అంటే పార్టీ నుంచి ఆయనకైనా ప్రతిపాదనలు చేశారు. పాజిటివ్గా ఉంటుందని భావిస్తూ ఉన్నా. కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు ఆయన సహజంగా, ఎప్పుడు అనేక సందర్భాల్లో పెట్టుకున్నాడు కార్యకర్తల మీటింగ్. కార్యకర్తల మనోభావాలను తెలుసుకోవడానికి కూడా పెట్టుకుని ఉంటాడు కావచ్చు. ఈరోజు కార్యకర్తలను కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఈరోజు మీ ఎన్టీవీ ద్వారా కానీ ఇతర ప్రసార సాధనాలను కూడా మేము కోరుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడ్డ మా అన్న, తమ్ముడు, అక్క, చెల్లె జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి వారి అభిమానులు కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించి మనం అందరం కలిసి పనిచేద్దాం, ముందుకు తీసుకెళ్తాం. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే దాన్ని తొలగించుకొని ముందుకు పోదాం. మరి అదేవిధంగా వారి నాయకుడిని కూడా ఇంకా కూడా శక్తినిచ్చే విధంగా ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలి. మీరేమో జగిత్యాలు అంటున్నారు, ఆయనేమో 10 నియోజకవర్గాల ముచ్చట తీసుకొచ్చారు. ఇప్పుడు 10 నియోజకవర్గాల్లో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీకి దూరం పెడితేనే నేను పార్టీలో ఉంటానని ఓ షరతు పెట్టాడు. వారి అభిప్రాయాలను మాకు కూడా తెలియజేసిండ్రు. మేము మొన్న కూడా ప్రెస్లో చూసినాం. తప్పకుండా పార్టీకి కన్వే చేస్తాం. జీవన్ రెడ్డి గారితో చర్చలు జరిపాం. చర్చలు ఒక మంచి వాతావరణంలోనే జరిగాయి. వారి అభిప్రాయాలు వారు చెప్పారు. మేము పార్టీ అధిష్టానానికి వారి సూచనలు కానీ, వాళ్ళ అభిప్రాయాలు కానీ, వారి ప్రతిపాదనలు కానీ మేము పార్టీ అధిష్టానం ముందుంచుతామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, జగిత్యాల నుంచి.